మన ఇన్ఛార్జెస్ మన బెంచ్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ క్లీనింగ్ అనేది ఇది ముందు కూడా నేను ఆ సారుకు చెప్పాను, ముందు చేయించడం కూడా జరుగుతుందండి. మన ఇన్ఛార్జెస్ ఎవరైనా స్పందించి ఇక్కడ ఉన్న వాళ్ళు త్వరగా రాగలరు. అక్కడ ఎస్టీపీ సెకండరీ కాంట్రాక్టర్ అతను, ఫస్ట్ కాంట్రాక్టర్ రాలేదు, సెకండరీ కాంట్రాక్టరు రావడం జరిగింది. మనకి ఇవన్నీ రన్నింగ్ చేపించేసి ఇస్తానని చెప్పడం జరిగింది. నేను సార్తో కూడా మాట్లాడడం జరిగిందండి. సో ఇక్కడ దయచేసి ఇది 3వ వీడియో అండి. ఇలా స్పందించి ఎవరైనా రాగలరండి, ఎవరైనా ఒకరు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవసరానికి రాకపోతే ఎలా ఉంటుందండి ప్లీజ్. వచ్చి మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడ, వాటిపైన మనకు కొన్ని విషయాలు నాకు తెలుసు, కొన్ని విషయాలు నాకు తెలియదు, అందరం కలిసి మాట్లాడితే బాగుంటుంది అనేసి నా యొక్క మనవి. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా రాగలరండి ప్లీజ్. ఈ మోటార్ల గురించి కూడా మాట్లాడాను, మొన్న వచ్చిన మీడియా గురించి కూడా మాట్లాడాను, ఒక పర్సన్ గురించి కూడా మాట్లాడాను, ఇంకా మిగతా విషయాల గురించి కూడా మాట్లాడాను నేను. మీరు వస్తే ఇంకా కూడా విషయాలు అనేది మనకు ఈ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, అక్కడ మెయిన్ కాలువలకు కలపాలి. మరి ఈ వాటర్ ఎలా వెళ్ళిపోతుంది సార్, ఎట్లా వెళ్తుంది అని అడగడం జరిగింది. ఇప్పుడే యేసు గారు వచ్చారు ఇక్కడ, ఆయన పేరు ఏం పేరు, బాలరాజు అని వచ్చారు. మరి వాటర్ ఎలా వెళ్ళిపోతుందని అడిగిన, అయితే అదే వాటర్ దానికి హోల్ పెట్టి ఆ వాటర్ అట దాంట్లో పైపులో, దాంట్లో కాలువలో కలుపుతాట. పైపు కాలువ ఉంది, పక్కన కాలువ ఉంది కదా, కాలువలో కలుపుతాట. సరే అండి, ఎట్లయితే ఉంది మాకు ఫస్ట్ రన్నింగ్ చేసే ప్రయత్నం కావాలనేసి 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం కాబట్టేసి ప్రాబ్లం క్లియర్ అయితే చాలు అని చెప్పినాం సార్కు. 100% చేస్తామని చెప్పారు సార్ కూడా. మీరు ఎవరున్నా రండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి. ఇది 3వ వీడియో అండి.